హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈరోజు నెల్లూరు కారం తయారు చేస్తున్నానండి దోశల్లోకి. దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, తర్వాత చింతపండు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజంత, తర్వాత వచ్చేసి 2 టమాటా పళ్ళు, 2 పెద్దవి ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత కల్లుప్పు వేసాం కదా ముందే, శుభ్రంగా మిక్సీ కొట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయానండి, అందుకే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా మిక్సీ కొట్టేసుకోవడమే. అయితే ఇప్పుడు మా పాపకేమో మామూలుగా దోశ వేసాను, నా కోసం అయితే ఇది చేస్తున్నానండి. నెల్లూరు కారం వేసుకొని దోశ వేసేసుకొని దాన్ని కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసి దాని మీద అలా కాలుతుండగానే నెల్లూరు కారం వేసేసుకొని చక్కగా అటు ఇటు కాస్త రోస్ట్ అయిన వెంటనే నెల్లూరు కారం వేసుకోవడమేనండి. ఇంతేనండి. మనం ఏమో ఊరికే హోటల్కి వెళ్ళి తింటామా, ఏమీ లేదు, మన ఇంట్లో కూడా తయారు చేసుకొని తినచ్చు హాయిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.